ಮಾರಕಾಸ್ತ್ರಗಳಿಂದ ಹಲ್ಲೆಗೊಳಗಾದ ವ್ಯಕ್ತಿ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ನೀಡಿದರೆ ನ್ಯಾಯ ಸಿಗುವ ಬದಲು ಮಾರಣಾಂತಿಕ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಭಾಗಿಯಾದವರಿಗೆ ರಕ್ಷಣೆ ಸಿಗುತ್ತಿದ್ದು, ಪೊಲೀಸರು ಮಾತ್ರ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳದೆ ಮೀನಾಮೀಷ ಎಣಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ನೊಂದ ಗಾಯಾಳು ಆರೋಪಿಸಿ, ನನಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸಿ ಎಂದು ಹಲ್ಲೆಗೊಳಗಾದ ಶಂಕರಪ್ಪ ತಮ್ಮ ಅಳಲನ್ನ ತೋಡಿಕೊಂಡು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸರ ಪ್ರಚೋದನಕಾರಿ ಕಾರ್ಯಗಳು ಮತ್ತು ಬೇಜವಾಬ್ದಾರಿತನ ಹೆಚ್ಚಾಗ್ತಾ ಇದೆ. ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಗೀಜಗಾನಹಳ್ಳಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಸೇರಿದ ಶಂಕರಪ್ಪ ಎಂಬ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಪತ್ನಿ ಕಾಣೆಯಾಗಿದ್ದಾಳೆ ಅಂತ ಕಳೆದ 6 ತಿಂಗಳಿನಿಂದ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯ ಮೆಟ್ಟಿಲೇರಿದ್ದಾರೆ. ಈ ಬಗ್ಗೆ ತನಿಖೆ ನಡೆಸುವ ವೇಳೆ ಅನುಮಾನಾಸ್ಪದರನ್ನ ಠಾಣೆಗೆ ಕರೆಸಿ ವಿಚಾರಿಸಿದಾದ್ರೂ ಯಾವುದೇ ಪ್ರಯೋಜನವಾಗಿಲ್ಲ. ಬದಲಿಗೆ ನೊಂದ ದೂರುದಾರ ಶಂಕರಪ್ಪನ ಮೇಲೆ ಮಾರಣಾಂತಿಕ ಹಲ್ಲೆ ಮಾಡುವ ಹಂತಕ್ಕೆ ಪ್ರಕರಣ ಬೆಳೆದಿದೆ. ಗಾಯಾಳು ಶ್ರೀನಿವಾಸಪುರ ಸರ್ಕಾರಿ ಸಾರ್ವಜನಿಕ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆದು ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸರಿಗೆ ದೂರು ನೀಡಿದ್ದಾರೆ. ಇನ್ನಾದರೂ ಈ ಕೃತ್ಯವನ್ನ ಗಂಭೀರವಾಗಿ ಪರಿಗಣಿಸಿ ತನಗೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸಿ ತನ್ನ ಪತ್ನಿಯನ್ನ ಪತ್ತೆ ಹಚ್ಚಿಕೊಡಬೇಕು ಎಂದು ನೊಂದ ಶಂಕರಪ್ಪ ಮನವಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. సార్ నిన్న పొద్దున్న 6 గంటలకి వాడు ఊరికి వచ్చి నన్ను మసగా తెచ్చి తరుముకొని వస్తే వచ్చింది మసగా చేపొచ్చా ఇడేసా పడిపోయా పట్టు కొరికేస్తారు ఏదో మీద కొరికిందే మసగతి లేచి నీటి తనక ఉంచి ఒకటికే తలకు పడిపోయా సార్. నాకు మచ్చలేదు. మళ్ళీ మా అమ్మ వచ్చి నీళ్ళు కొని తాపించి తోడుకోపోయింది. మళ్ళీ మేము ఎవరుగా తోడుకొని వచ్చి ఇట్లా విడిచిపెట్టి మా వదిన ఇల్లంతా చేరి విడిచిపెడితే కంప్లైంట్ రాసుకోపోయినారు సార్. రాసుకొని పోయి మేము చెప్పినది ఒకటి రాసుకున్నారు సార్. వాళ్ళు వేరే ఏమో రాసుకున్నారు. మేము నా పెళ్ళాము 7 నెలలు అయిన సార్ మిస్ అయ్యా. అవన్నీను పోషణిక కేసులు నడుస్తూ ఉండే ఊర్లో అంతా పిలుచుకొచ్చి అడిగిరే. ఇన్ని 2-3 కితాలు సీనప్ప అనేవని 2-3 కితాలు పిలుచుకొచ్చి అడిగితే మా ఇంటి మీద 2 కితాలు గలాట్కి వచ్చిండే. నైటు గలాట్కి వచ్చినా చంద్రు సార్కి వీళ్ళకంతాను ఫోన్ చేసి అప్పుడే చెప్తే చంద్రు సారు మరుసనాడు వానికి ఫోన్ చేసి పిలిపించి ఎవరు వాళ్ళకి పోయేది అని చెప్పి అడిగి బదిరించి పంపించినా కూడాను నిన్న పొద్దున్న 2-3 కితాలు కంప్లైంట్ ఇస్తుంది. పోలీసు వాళ్ళు 3 కితాలు 4 కితాలు నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచిడ్రి. వాళ్ళు నాకు వచ్చి పెరకలేదు, నువ్వు నాకు వచ్చి పెరకలేదు. ఇప్పుడేమైందరే నేను ఇంకా నరుకుతాను అని చెప్పింది. మచ్చగా తెచ్చుకొని వచ్చి నాకు తెరుముకొచ్చి నరికినాడు సార్. నన్ను చంపేసే దాంట్లో ఉండారు. నేను ఆపద కూడా సార్ వాళ్ళకి చెప్పినాను. నాకు వాళ్ళని ఇంకా తొందర ఉంది సార్ అని చెప్పినాను. సార్ వాళ్ళు నన్ను సరిగ్గా మన్నగా నా పెళ్ళాం మిస్ అయిన కేసులన్నా పట్టించుకొని నా పెళ్ళాంని పట్టిలేదు. ఇప్పుడు ఈ కేసులన్నా నాకు న్యాయం జరగలేదు. నాకు న్యాయం చేయాల సార్ వాళ్ళు. నాకు అంత మాత్రం మీకు న్యాయం చేయాలి సార్. నా పెళ్ళాముని పాకొట్టుకొని నేను ఉన్నిందంతా పాకొట్టుకొని ఫీల్ చేసుకునే కూడా లేకుండా నేను ఉన్నాను. ఇప్పుడు ఈ కేసులో కూడా నన్నే తరుముకొచ్చి నేర్పినాను. ఇద్దరు సమానం ఏట్లు అని చెప్తాను.